వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోని సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందుకు వచ్చారు. రాత్రి 11:30 ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 3 గంటల పాటు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు కనిపించడం లేదని, ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓఎల్డీజీలో హెచ్చుతగ్గులు లేవని, షార్ట్ సర్క్యూట్ కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. కార్యాలయం కిటికీ వెలుపల కొన్ని అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు. అదే సమయంలో ఈ కార్యాలయంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపారు. జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని అర్థమవుతోందని, ఈ ఘటనపై ఎస్పీ, డీఎస్పీలకు స్థానిక సీఐ సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. ఆర్డీఓ కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారుల అలసత్వం కనిపిస్తోందని, సమగ్ర విచారణ జరగాల్సి ఉందని అన్నారు. పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం, ఇది ప్రత్యేకంగా కొత్త అనుమానాలకి తావిస్తుంది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి. అది ఎటు నుంచి ఫైర్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది. పక్కనే సబ్స్టేషన్ ఉండటం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో, అంటే సదరన్ పవర్ డిస్కమ్ వాళ్ళతో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అవకాశం పక్కనే సబ్స్టేషన్ కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా మీరు గమనించారు. అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి, కనపట్లేదు. బయట నుంచి చేసే అవకాశం లేదు. సరే, ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు. అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు. ఇంకా విచారణ చాలా జరగవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావొస్తుంది. ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పకపోవడం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీ గారు, ఎస్పీ గారు చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉంది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఏ శాఖ ఎందుకు పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఏపీ సీఎంను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు చంద్రబాబు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం దత్తాత్రేయ ఏపీ సీఎంను శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజులోనే లోక్సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై రగడ చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పరీక్షల వ్యవస్థ అత్యంత లోపభూయిష్టికంగా ఉందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ అంశంలో అందరిపై నిందలు వేస్తున్నారు తప్ప తమను తాము నిందించుకోవడం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు దాడికి దిగాయి. గత 7 ఏళ్లుగా నీట్ పేపర్ లీక్ అవుతోందని ఆరోపించాయి. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఆరోపణలను ఖండించారు. నీట్ పేపర్ ఎప్పటి నుంచి లీక్ అవుతోంది అనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ దేశంలో మెరుగైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఏం చేయాలనేది సభ్యులు చర్చిస్తే బాగుంటుందని సూచించారు. First question of NEET, it is in all the major examinations. Now, the minister has blamed everybody except himself.
right? I don't even think he understands the fundamentals of what is going on here. आप प्रश्न क्या है आपका? आ रहा हूँ सर. सर ये मैं क्वेश्चन को ये सेटअप प्रश्न कर रहा हूँ. काल इसलिए प्रश्न पूछते हैं. The issue is that there are millions of students in this country who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud. That is what is at stake here. Millions of people believe that if you are rich and if you have money, you can buy the Indian examination system. And by the way, and this is the same feeling that the people in the opposition have. And that is why we are asking some very simple questions to Honorable Minister. Number one, as this is a systemic issue, what exactly are you doing to fix this issue at a systemic level? Yes. That's the Okay. first question. ओके, क्वेश्चन में चल रहा है अभी. प्लीज. अब मैं मंत्री जी मैं एक बार बोल दूं इस बात पे. चलो मंत्री जी आप शॉर्ट में जवाब दो, फिर मैं बोल ही देता हूं. आज आप शॉर्ट में जवाब देना प्लीज. अध्यक्ष महोदय, मेरे जो शिक्षा है, मेरे जो संस्कार है, मेरे जो सामाजिक जीवन है, मेरे को मेरे राज्य की, मेरे सूबे की जनता की स्वीकृति मिली है. मैं किसी की, मेरे बौद्धिक और मेरे संस्कार की सर्टिफिकेट मेरे को सारी सदन में किसी से नहीं चाहिए. देश की प्रजातंत्र में चुन के मेरे नेता प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री की भूमिका दिया है. मैं उनकी रिस्पॉन्स देना चाहिए. मंत्री जी ने सुप्रीम कोर्ट की बात करी, प्रधानमंत्री జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న కొణిదెల నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓపిక ఉన్నంత కాలం జనసేన కోసం పనిచేస్తానని, తనకు ఎటువంటి పదవులపై కోరిక లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు చేతనైనంత చేస్తానని పేర్కొన్నారు. మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన కేంద్ర కార్యాలయంలో బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. కార్యకర్తలకు తన వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మాకు కళ్ళారా మేము ఎంతో, అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు. పచ్చి అబద్ధాలు. రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని, కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం. ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం. ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు, వినుకొండలో ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి, మీరు తప్పులు చేశారు, ధైర్యంగా ఉండండి, ఇక నుంచి అయినా మంచి దారిలో నడవండి. రాబోయే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు. అట్లీస్ట్ మంచి
దాని ఇటీవల మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో కథనాలు ప్రసారం కాగా ఈ వ్యవహారంలో కేంద్ర బిందువుగా ఉన్న శాంతి అంశంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. దేవాదాయ శాఖలో శాంతి ఉద్యోగ నియామకంపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో ఉన్నారని తెలిపారు. శాంతి నియామకంలో తప్పు జరిగితే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బాధ్యులేనని ఆనం స్పష్టం చేశారు. దీనిపై ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరతామని చెప్పారు. విశాఖలో పనిచేసినప్పుడు శాంతిపై పలు ఫిర్యాదులు వచ్చాయని, ముఖ్యంగా ప్రేమ సమాజం భూముల విషయంలో శాంతిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. విశాఖ భూ అక్రమాల్లో శాంతితో పాటు సుభాష్ పైన ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని చెప్పారు. ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఆయన మీద 9 ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇలా మాట అవి కూడా చూడాల్సింది ఉంది. తర్వాత ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ శాంతి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్లో ఈ మీద ఎఫ్ఐఆర్ కూడా హరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు నెంబర్ 333/2022 కేసు నెంబర్ అండర్ సెక్షన్ 449, 323 తర్వాత 509 రెడ్ విత్ సెక్షన్ 34 ఐపీసీ అని మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది. ఈ కంప్లైంట్ల మీద దీని కేసు ఎలా వచ్చిందంటే డి మీనా వైఫ్ ఆఫ్ డి అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు. యాజ్ పర్ కంటెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కాల్ డేటానా మా దగ్గర లేదు. అంటే కాల్ డేటా ఇవన్నీ మా ఇన్వెస్టిగేషన్లో మేము చేయము. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చేయాలి. అది అంత దూరం పోలేదు. ఇంకా ఇవాళ పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి జరిగాయి అనే విచారణలోనే మేము కూడా ఉన్నాం. ఆ విధంగా చేస్తే ఈమెకి ఒక కొత్త రిపోర్టు 7/24కి స్టేటింగ్ దట్ కే శాంతి కమిషన్ హ్యాస్ కమిటెడ్ సర్టెన్ ల్యాప్సెస్ అని 6 దేవాలయాలు కూడా ఈమె తప్పులు ఈమె చేసిన దేవాలయాలు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ 6B టెంపుల్ C టెంపుల్స్లో తప్పులు జరిగాయని ఆమె మీద నోట్ వచ్చింది. దాని మీద కూడా మేము ఇనిషియేట్ చేసాం. కాబట్టి ఈమె అదే కాదు, ఒక రిపోర్ట్ వచ్చింది మాకు ఏంటంటే ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ, టీడీపీ, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను రామ్మోహన్ నాయుడు మీడియాకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను జలవనరుల శాఖ మంత్రికి తెలియజేశామని వెల్లడించారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, అన్ని అంశాలను నిర్దిష్ట కాల వ్యవధిలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఎదురు నిధులు పెట్టి ఆ రోజు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. అంటే గత 19కు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసినటువంటి నిధుల్ని రీఎంబర్స్మెంట్ కింద జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు కంటే అదనంగా పాత రీఎంబర్స్మెంట్ నిధులు వచ్చినా కూడా వాటిని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా ఆ వచ్చినటువంటి కేంద్ర నిధుల్ని, పోలవరం నిధులను కూడా డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా డైవర్ట్ చేయడం అని అంటే రైతులను కూడా ఆయన ఏ రకంగా మరి తాకట్టు పెట్టా, లేకపోతే రైతులకు రావాల్సిన నిధులను కూడా ఆయన డైవర్ట్ చేయడం అని అంటే ఇంకా అందుకనే ప్రకృతి అంటే ఒక రకంగా శపించిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ కూడా తెలిసిందే. ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే పవర్ జనరేషన్ అన్నీ కూడా కలుపుకొని అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకునే భాగ్యం దక్కడం మన అందరి తాలూకు అదృష్టం. అది గ్రహించి 2014 నుంచి 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు
ఆ ప్రాజెక్టుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే పరిస్థితి లేకుండా ఎక్కడ కూడా నీరు లేవు అనేటటువంటి బాధ ఏ రైతుకి కూడా కలగకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని ప్రతి సోమవారం కూడా పోలవరంకే రివ్యూకే మార్చుకొని ఎంత ప్రాజెక్టుని స్పీడప్ చేసి సుమారు 72% దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైనా మనం చూస్తుంటాం, సర్వసాధారణం రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు. ఏది జరిగినా సరే మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు కొనసాగించడం అనేది గతంలో ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ వివాదం తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఐఏఎస్ లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్ ఎక్స్ లో పంచుకున్నారు. అది ఒకే ఒక్క ట్వీట్, కానీ అగ్గిరాజేసింది. వివాదాస్పదంగా మారి ఎందరో మనోభావాల్ని దెబ్బతీసింది. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న స్మితా సబర్వాల్ పై సోషల్ మీడియాతో పాటు పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ కు మాజీ బ్యూరోక్రాట్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకులు బాలలత కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో మాట్లాడిన మాజీ బ్యూరోక్రాట్ బాలలత స్మితా సబర్వాల్ కు ఛాలెంజ్ చేశారు. ఇద్దరం ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ ఛాలెంజ్ చేశారు. అతి పెద్ద సైంటిస్ట్ సుధా చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్, వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్సర్ లా చూస్తారా? డిజేబుల్ పర్సన్ లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్ మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది? సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది. సో ఐఏఎస్లు కావాలంటే అందగతులు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యూన్గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా వీళ్ళు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టంలో ఉంది, కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, దీని మీద ఆవిడ అడగొచ్చు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పులంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సైడ్. హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడి కేసులో వీరి పాత్ర ఉంది. వీరి వద్ద నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్ లో బోన్లలో కుక్కలు, లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్ లో రౌడీ ముఠా తిష్ట వేసింది. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జాకు పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా అవి పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రిలిమినరీ ఇంటిమేషన్ ఇప్పటి వరకు ఇంటరాగేట్ చేసిన దాని ప్రకారం మనకి మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దీని అందుబాటులో ఉండరో లేకపోతే నెగ్లెక్టెడ్ ప్రాపర్టీ ఉంటుందో దాంట్లో ఒక సర్వే నెంబర్లు లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకొని ఒక డాక్యుమెంట్ లాంటివి తయారు చేసుకోవడం, మొన్నటైతే కోర్టులో కూడా మిస్లీడ్ చేయడం జరిగింది, హైకోర్టును కూడా. కాబట్టి అట్లా ఏదైనా ఆర్డర్స్ తీసుకురావటము, పబ్లిక్ పక్కన వాళ్ళని ఏదైనా బెదిరించడము, ఇట్లా వీళ్ళు కూడా ఇప్పుడు బౌన్సర్స్ని వీళ్ళందరినీ ఎంగేజ్ చేయడం జరిగింది. 9 మంది ఈ రోజు ఉన్నారు. ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా ఉంది, ఏ రోజు ఎంతమంది అటెండెన్స్ రిజిస్టర్ పెట్టారు, ఎంతమంది గుండాలు కూర్చోబెట్టుకుంటారో ఈ సైట్ మీద వాళ్ళందరికీ అటెండెన్స్, తర్వాత వాళ్ళ ఎక్స్పెండిచర్ షీట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఫక్రుద్దీన్ తర్వాత మిగతా వాళ్ళందరూ దీనికి కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తర్వాత అరెస్ట్ చేస్తాం. ఈ రోజు అయితే ఈ 9 మందిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళేమైనా రౌడీ షీటర్స్ పాత రౌడీ షీటర్స్ ఏమన్నా సార్ వీళ్ళు? అంటే ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్లి ఇంట్రాగేట్ చేస్తే గానీ తర్వాత ఆ విషయాలన్నీ వస్తాయి. దీంట్లో 2 రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, లోకల్ సమ్మత్తో పాటు ఇక్కడ కూడా ఇర్ఫాన్ అని చెప్పి కూడా, తర్వాత రహమాన్ అని చెప్పి 2 రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీంట్లో దొరికినారు. మిగతా వాళ్ళందరూ కూడా కుక్, తర్వాత వాచ్మెన్, తర్వాత ఇదంతా ఉంది. ఇక్కడ ఏమేమి దొరికినాయి సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు డెడ్లీ నైఫ్స్, అవి పబ్లిక్ ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికొచ్చేటట్టుగా ఒక 4 కత్తులు ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, ఈ హుక్కా ఉన్నాయి, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కుక్కలను పెట్టుకొని చాలా విపరీత ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఓడగూడెంలో పర్యటించిన మంత్రి సీతక్కను గ్రామవాసులు నిలదీశారు. విస్తారంగా వర్షాలు పడ్డప్పుడు గ్రామంలో నీళ్లు వచ్చి ఇండ్లు మునుగుతున్నాయని, ఇండ్లు మంజూరు చేయండని ప్రశ్నించారు. వర్షాలు పడినప్పుడు మేమొస్తాం, మీరు అడుగుతారు, ఎండాకాలంలో మీరు పడుకుంటారు, మేము పడుకుంటామని సీతక్క గ్రామవాసులకు సమాధానమిచ్చింది. ఒక్కరు మాట్లాడండి. కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఊరు పెరిగింది. చేస్తామని అంటారు, లిస్టు పెట్టుదని చెప్తున్నా. అదే మేడం, లిస్టు పెట్టుదని అంటారు. ఇప్పుడు వర్షాకాలంలో వానలల్లా నేనే అంటాను, వానలు కుడితే మేము వస్తాను, మీరు గుర్తు చేస్తారు. ఎండాకాలంలో మీరు నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు. ఈ లోపు ఫారెస్ట్ భూమి ఫారెస్ట్లతో మాట్లాడతాం, రెవెన్యూ అయితే మనమే ఇచ్చేస్తాము. ఇది అయితే ఎంతో కొంత మీకు మాత్రం తప్పకుండా ఈసారి మార్పు మనిషి వస్తే ఇప్పుడు ఈ గోదావరి ఏంటి, ఇల్లది ఏంటి, కోడి మంది లాగా ఇల్లు ఇస్తానంటేనే మళ్ళీ అడుగులేదు. దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మున్సిపల్ కమిషనర్ రాజమల్య పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. అహ్మదూడకు చెందిన సుదర్శన్ ను భూ వివాదంలో కమిషనర్ 60,000 డిమాండ్ చేశారు. 50,000 ఇస్తానని బాధితుడు ఒప్పుకున్నారన్నారు. గతంలోనే 20,000 ఇచ్చి సోమవారం మిగతా 30,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని వివరించారు. నేబర్ ఎవరైతే ఉన్నారో విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది చాలా రోజుగా. ఆ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళు కోర్టులో కూడా కేసు వేసుకున్నారు, అది నడుస్తుంది. అయితే ఈ సమయంలో అతని నైబర్ ఒక కంపౌండ్ వాల్ కట్టాడు అనమాట. ఇతనికి ఆ కంపౌండ్ వాల్ అబ్స్ట్రక్షన్ అవుతుంది లోపల రావడానికి. ప్లస్ ఆ కంపౌండ్ వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, రోడ్డుకి విముఖంగా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కంప్లైంట్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్సీహెచ్ దమ్మాయిగూడ ఆఫీస్లో మున్సిపాలిటీలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనంటే ఇట్లా
దాదాపు 3.5 months నుంచి గొడవ జరుగుతుంది. ఆ గొడవలో భాగంగా ఆయన కాంపౌండ్ వాల్ కట్టేసినాడు, దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి చర్య తీసుకోండి అని ఆయన ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకొని ఈ ఆఫీసర్స్ వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అవును ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి, దాంట్లో మీరు ఈ మాల్ కట్టినారని చెప్పేసి వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కోర్టుకి వెళ్ళేసి స్టాటస్ కోర్టు తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. సో మీ మున్సిపాలిటీని ఒక పార్టీ చేసి స్టేడర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ స్టేడర్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. సో ఆ కౌంటర్ ఫైల్ చేసి ఆ యొక్క స్టేడర్ని వికెట్ చేయించేస్తే నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ని వికెట్ చేయించేస్తే వాళ్ళు ఫర్దర్గా దాన్ని మళ్ళీ కూడా తీసేయడం అవకాశం ఉంటుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఆ కౌంటర్ని మున్సిపాలిటీ తరఫు నుంచి ఫైల్ చేయడానికి 50,000 రూపాయలు రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఆల్రెడీ 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత ఈ 30,000 రూపాయలు ఏవైతే మిగతా బ్యాలెన్స్ ఉందో ఈరోజు చెక్ చేసుకుంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. సార్ ఈ కంపెనీ ఎన్ని రోజుల కింద వచ్చింది సార్? ఈ కంపెనీ ఎన్ని రోజుల కింద వచ్చింది? ఈ కంప్లైంట్ దాదాపు 15 రోజుల క్రితమే వస్తుంది. దాంట్లో ఎంక్వైరీ చేస్తున్నాము.